వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా ఫుడ్స్. ఎప్పుడు సేమే పాయసం కాకుండా ఇలా సగ్గుబియ్యంతో పాయసం చేసుకోండి. ఒంటికి చాలా మంచిది, చలువ చేస్తుంది ఈ ఎండాకాలంలో. చూడండి, ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నారంటే త్వరగా నానిపోతుంది. స్టవ్ వెలిగించుకొని సగ్గుబియ్యాన్ని ఇలా ఉడకబెట్టుకోవాలి. సపరేట్గా ఉడకబెట్టుకున్నామంటే చాలా చిక్కబడకుండా ఇలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్య సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ప్యాన్ తీసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గీ 1 స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్, ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని పక్కన పెట్టుకుని పాలుగా పెట్టుకొని వేసుకోవచ్చు. ఇలా సేమియాలోని ఫ్రై చేసుకుంటూ ఇలా పాలైనా పోసుకొని మనము సేమియా అనేది ఉడకబెట్టుకోవాలి. చూడండి, సేమియా అయితే ఉడికిపోయింది. ఇలా మనము తుంచితే 2 పీసులుగా కావాలి. ఇప్పుడు చక్కగా ఉడికింది. ఇలా సేమియా ఉడికినాక మనము చక్కెర 1 కప్పు 1.5 కప్ దాకా వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది షుగరు. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇలా మీడియం తక్కువ తినే వాళ్ళైతే ఇలా 1 కప్కి సేమియాకి 1.5 షుగర్ వేసుకొని, షుగర్ అంతా కరిగిపోయినాక మనం ఇందాక సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదండి, దాన్ని సేమియాలో పాయసంలోకి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఈ సగ్గుబియ్యము ఎండాకాలంలో వేడి చేయకుండా చల్లదనాన్ని ఇస్తుంది. ఇలా ఉడకబెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. దంచిన ఇలాచి వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని నీళ్ళు దీంతో వేసుకొని ఇలా కలుపుతూ కొద్దిగా చిక్కగా అయిందంటే చాలండి. మనము ఇలా కలుపుతూ చిక్కగా చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా చల్లగా తినచ్చు, అలాగే వేడిగా తినాలన్నా తినచ్చండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి మంచి వీడియోతో మళ్ళీ